ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేశ్వరన్. సో ఇవాళ ఏంటి సిట్టం పట్టుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, నేను నా కుకింగ్ చేస్తున్నాను. అంటే ఎలాగా? అదే కుకింగ్ ఐటమ్స్ చూపిస్తున్నాను. కిచెన్ టూర్ చేస్తున్నాను. సో ఇవన్నీ నేనే సెట్ చేస్తాను. అమ్మ కిచెన్ టూర్ అంటే ఇక్కడ ఎందుకున్నాను అనుకుంటున్నారా? అదే అండి, అదే ఫ్రెండ్స్, మినియేచర్ కిచెన్ టూర్. అమ్మ నాన్న లేకుండా చేసేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఎవరికి చెప్పకండి. ఓకే, నేను లేకుండా ఎలా చేస్తావు హరిని? ఇదంతా కూడా ఎవరు సెటప్ చేశారనుకున్నారు? ఇవాళ వీకెండ్ అని చెప్పి బయట వర్షం పడుతుంది. సో ఎలాగో నువ్వు బయటికి తీసుకెళ్ళవు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది మినియేచర్ కుకింగ్ చేద్దామా అనుకుంటున్నాము. సో కుకింగ్ కంటే ముందు ఈ మినియేచర్ కిచెన్ టూర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఆ దగ్గర ఉన్న కిచెన్ ఐటమ్స్లో చూడండి, ఇవన్నీ చెక్కవి, వుడన్వి, ఇవన్నీ అల్యూమినియం, ఇవి స్టీల్వి ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ బ్రాస్, ఇత్తడివి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇనుపవి అన్నీ, ఆ పొయ్యిలతో సహా ఇనుపవి. అండ్ అగైన్ ఇక్కడ మట్టివి, మళ్ళీ ఇవి వుడన్, దీస్ ఆర్ స్టీల్, ఇవి టాటాకు అనుకుంటా. సో అవి, ఇవి రాతివి, అండ్ దీస్ ఆర్ ప్లాస్టిక్. సో ఇవన్నీ కూడా హరిని మినియేచర్ కిచెన్ టూర్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు హరిని వచ్చి మీకు ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు భరించండి కాసేపు, నేను పక్కకి వెళ్తా. ఏంటి? చెయ్యి. సో ఫస్ట్ నువ్వు చెప్పు. సో ఇది నవీన ఆంటీ ఇచ్చారనమాట నాకు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడిగాను. సో దట్స్ వై నాకు తెలియకుండా గిఫ్ట్ చేశారనమాట. ఇదిగోండి, ఇవి నా ఫేవరెట్ అనమాట. నేను దీంతో అప్పుడప్పుడు ఆడుకుంటాను. అమ్మ ఇచ్చినప్పుడు, అమ్మ లేనప్పుడు మెల్లిగా తీసేసుకొని ఆడుకుంటా అప్పుడప్పుడు. సో దిస్ ఇస్ క్యూట్ ఉంది కదా. ఇవన్నీ చెక్కవి చూసారు కదా. నేను కాఫీ తాగుతాను. ఇదిగోండి, ఇవి కెటిల్తో ఇలా మనకి స్టాండ్, ఇది కప్స్ అనమాట. దాంట్లో ఇట్లా టీ బోస్ ఇస్తారనుకుంటా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు. సో ఇది లైక్ జ్యూస్ సెటప్ అనమాట. ఇది చిన్న జ్యూస్ సెటప్, కుక్కర్, గ్యాస్, కుండలు, క్యారేజ్. ఇవి ఏదైనా వండడానికైనా ఏదైనా పెట్టడానికి పెద్ద గిన్నెల్లో అయితే మనం బిర్యానీ అని, బగారా రైస్ అని ఎలాగైనా అలా వండుతామన్నమాట. అల్యూమినియం ఎక్కడ కొన్నామంటే ఢిల్లీ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ జమ్మా మసీద్ లేన్లో కొన్నాను నేను అది. సో అప్పటి నుంచి అలా దాచుంచా. ఆ గిన్నెలు చాలా బాగుంటాయి. నాన్న ఒక పెద్ద గిన్నె తీసివు, చెప్తుంది కదా బిర్యానీ బగారా రైస్ అనేది. స్ట్రాంగ్ ఉన్నాయి గిన్నెలు కూడా. మన దగ్గర కూడా ఇక్కడ చార్మినార్ సెట్ దొరికేస్తాయి అనుకుంటా, ఒకసారి చూశాను. సో యూ కెన్ సీ, బాగుంది కదా, స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. సో ఇలా ఎన్ని రకాలు నేను దానికి సెట్ చేసి పెట్టాను. జనరల్గా మనకి ఇంట్లో బాయ్స్ బేబీస్ ఉంటే ఈ కిచెన్ ఐటమ్స్ ఉండవు అనుకుంటా. గర్ల్ బేబీస్ ఉన్నారే అనుకోండి, కథం అయిపోయాం. ఎన్ని కిచెన్ సెట్లు బాబోయ్. ఇవి కాకుండా ఇంకా ప్లాస్టిక్లో 4-5 రకాలు డబ్బాలు నింపి తీసేసాను అన్నమాట. అట్లా చాలా. ఎందుకు ఉల్లిపాయలు బుట్టనా ఇది? నువ్వేం చేసినావు దీంట్లో? శివ, ఎందుకు శివ ఈ పిచ్చి? ఒక్కసారి దీని దగ్గర నుంచి చూడండి ఎంత పిచ్చిగా ఉందంటే. బయట ఎవరి మీద నిసిరేమంటే శివ ఇంటికి వచ్చి మరి కొట్టిపోతారు మనల్ని. కరెక్ట్. ఎవరికైనా చూపించండి రా. ఇట్లా శివ సాటర్డే సండే ఇంట్లో ఉంటే నేను ఎపిసోడ్స్ ప్లాన్ చేయనండి, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. చూడండి. ఓకే, నువ్వేం చేస్తున్నావు?
పారిపోతారు రా వాళ్ళు. సో అయిపోయిందా. అండ్ ఈ బ్రాస్వి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చానా నువ్వు, ఇది నాకు గుర్తులేదు నాన్న. సో ఇది నేను కొన్నానా మాకు గిఫ్ట్ వచ్చిందా తెలీదు. సో ఈ బ్రాస్వి కూడా మంచిగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దాకా వీటిలో నిజంగా మేము ఒక్క వంట కూడా చేయలేదు, జస్ట్ ఇంకేదో గుడుగులు ఆడుకోవడానికి అని చెప్పి. ఇదైతే నేను నిజంగా ప్రాపర్ కుకింగ్ ఎపిసోడ్ చేయాలి ఫామ్ హౌస్కి వెళ్ళి అని చెప్పి తెప్పించాను. తెప్పించిన రోజు నుంచి 4-5 సార్లు కడుగుతున్నాను, పెడుతున్నాను, అలాగే ఉంటుంది. కానీ ప్రాపర్ కుకింగ్ అనేది మేము చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో శివతో ఏమైనా చేపిస్తుంది దీంట్లో. అండ్ ఒకవేళ మనకి ఊర్లో ఆర్ ఫామ్ హౌస్ అలాంటి సెటప్ ఉందనుకోండి, మంచిగా కట్టెల పొయ్యిలాగా దీనికి నేల మీద పెట్టేసి ఇక్కడ కట్టెలు పెట్టేసి ఇది పెడితే మంచిగా కుకింగ్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే దీనికి ఫ్యూల్ కాయిల్స్ అనేది ఉంటాయి, దాంతో చేద్దాం అన్నాడు శివ. తెప్పిస్తా అన్నారు, మరి తెలీదు. సో ఇది మొత్తం ఇనుప అనమాట. దీనికి ఒక కత్తిపీట కూడా వచ్చింది. ఇది నేను అమెజాన్లో తెప్పించాను. సో చాలామంది ఇప్పుడు నెక్స్ట్ అడుగుతారు నాకు ఏవేవి ఎక్కడ కొన్నారు ఏంటి చెప్పండి మీ ఇంట్లో ఆడపిల్లలు కొనడానికి. సో ఈ సెటప్ అయితే నేను మొత్తం అమెజాన్లో తెప్పించాను అనమాట, ఈ ఇనుపవి మొత్తము. సో మనకి అన్నీ భలే దొరుకుతాయి, అట్ల కర్ర అండ్ ఈ పూరీలు తీసేది అండ్ చాలా ఉన్నాయి. అండ్ ఈ మట్టివి కూడా నేను అమెజాన్లోనే తెప్పించా. ఈ జాడీలు కూడా ఎంత బుజ్జిగా ఉన్నాయి. నెక్స్ట్ సమ్మర్కి హన్నీకి వీటిలో పచ్చడి పెట్టిస్తా, ఏదైనా 2 పచ్చళ్ళు పెడదాం దీంట్లో క్యూట్గా. సో ఈ జాడీలు అండ్ ఈ స్టీల్ స్టాండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాను అనమాట. సో దీంట్లో మొత్తం సామాన్లు దీంట్లో రాలేదు, కొన్ని వచ్చాయి. రిమైనింగ్వి నేను బేగం బజార్కి ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని గిన్నెలు, లైక్ ఈ పెద్ద గిన్నె చూడండి, ఈ గిన్నె అండ్ ఈ పాల క్యాన్ లాంటిది అక్కడ 20 రూపీస్ అనుకుంటా. శివ ఇది మనం ఎంత కొన్నాం నాన్న స్టీల్వి? కొన్ని 20 రూపీస్, 35 రూపీస్, 40 అంతే కదా. సో 20 రూపీస్ నుంచి ఏమో స్టార్ట్ ఉన్నాయి, అంటే 100కి 4 అట్లా ఉంటాయి కదా. సో వీ హ్యావ్ టు పిక్. సో ఇది అండ్ ఇది ఇట్లా